నెల్లూరు జిల్లా సైదాపురం మండలం గిద్దలూరులో ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవం చేసి ప్రజా సమస్యలు పరిష్కరించేలా అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే కురుగొండ్ల మాట్లాడారు. గతంలో చేసిన పాపాల వల్ల ఈ స్థితి ఏర్పడిందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ నాయకులు పాములూరు శ్రీనివాసులు నాయుడు, పొట్టెళ్ల రామయ్య, గజ్జల రాఘవరెడ్డి, గజ్జల కృష్ణారెడ్డి, రమణారెడ్డి, వి రామకృష్ణారెడ్డి, పిఏసిఎస్ అధ్యక్షులు అమ్మినేని సుబ్రహ్మణ్యం నాయుడు, పార్టీ మండల అధ్యక్షులు కె సుబ్రహ్మణ్యం రాజు, పెమ్మసాని దిలీప్ నాయుడు, మండల ప్రధాన కార్యదర్శి భాస్కర్ నాయుడు, వరికొండ సురేంద్ర, ఆవుల కోటయ్య, ఆవుల వెంకటరమణయ్య, కెపి రాజు, హరినాథ్ రెడ్డి, ఎంపీడీఓ ఎంవి రామ్మోహన్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, వివిధ గ్రామాల టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు, గ్రామ టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో ఇక్కడ ఈ గ్రామంలో 609 మందికి పెన్షన్లు మనం ప్రతి నెల 26,83,000 ఇస్తా ఉన్నాం. అదేవిధంగా మండల ప్రజా పరిషత్ ద్వారా సాధారణ నిధుల కింద 8 పనులు 30 లక్షల రూపాయలు ఇచ్చాం. అదేవిధంగా గ్రామ నీటి వసతి మంచినీటి కోసం 2 పనులు, దానికి కూడా 2,40,000 ఇచ్చున్నాం. అదేవిధంగా పంచాయతీ రాజ్ ద్వారా సీసీ రోడ్లు 20 లక్షల రూపాయలకి చేస్తున్నాం. అదేవిధంగా ఇరిగేషన్ ద్వారా 3 పనులకి 33 లక్షల రూపాయలు ఇప్పుడు శాంక్షన్ చేస్తున్నాం. అవి కూడా త్వరలోనే ప్రారంభిస్తారు. అదేవిధంగా మహిళా శిశు సంక్షేమ ఇప్పుడే ఆఫీస్ ఓపెన్ చేసిన 55 లక్షలు, దానికి లెట్రిన్స్ కూడా 6 లెట్రిన్స్కి 1,50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదే వ్యవసాయ శాఖ ద్వారా అన్నదాత సుఖీభవ 713 మందికి 1,26,00,000 రూపాయలు వాళ్ళ అకౌంట్ వేయడం జరిగింది. టోటల్గా గిద్దలూరు పంచాయతీకి 2,95,00,000 రూపాయలు మనం ఇచ్చాం. గత ప్రభుత్వంలో ఇలాంటివన్నీ లేవు, ఎవరు ఏం ఇవ్వాల, అక్కడ మట్టేలా. కాబట్టి ఇప్పుడే పిన్నేరు వాకు చూశాను, అది కూడా ఫ్రాన్స్లో పెట్టున్నా, దాన్ని కూడా త్వరలోనే శాంక్షన్ చేయించి ఆ పిన్నేరు వాగు మీద బ్రిడ్జి కూడా ఏర్పాటు చేశారని చెప్పి కూడా తెలియజేస్తాను. ప్రతి శుక్రవారం ప్రజా దర్బారు, ప్రతి సోమవారం కూడా గ్రీవెన్స్ జరుగుతూ ఉంటారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వారంలో 2 రోజులు ప్రజా దర్బారు, గ్రీవెన్స్ ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. ప్రజల సమస్యలు తెలుసుకుని అవన్నీ కూడా పరిష్కారం చేయాలనే కాన్సెప్ట్తోనే ముఖ్యమంత్రి కూడా క్లియర్గా చెప్తా ఉన్నారు. ఇక్కడ చాలా మంది రెవెన్యూ సమస్యలు చెప్పారు. దీన్ని మొత్తం రెవెన్యూ డిపార్ట్మెంట్ని ఎంఆర్ఓ గారు కానీ, అదేవిధంగా ఆర్ఐ కానీ, అదేవిధంగా పిఆర్ఓ కానీ అందరూ కూడా ఈ గ్రామంలోకి వచ్చి, ఎందుకంటే ఇది పెద్ద పంచాయతీ, కూర్చొని ఈ గ్రామంలో ఉదయం సాయంత్రం వరకు కూడా సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విని వాటిని పరిష్కారం చేయించే ఏర్పాటు నేను చేస్తానని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే పెద్ద పంచాయతీ కాబట్టి ఖచ్చితంగా చేస్తాం. అదేవిధంగా సంస్థలు ఏమి పని చేయాలి, అందుకని ఈరోజు అన్ని రోడ్లు కూడా సర్వనాశనం అయిపోయినాయి. కాబట్టి ఈ రోడ్డు కూడా ఈ సైదాపురం, అదేవిధంగా బ్యాంకుడికి రోడ్డు టెండర్ కూడా అయిపోయింది, కానీ తాడు కూడా దొరకడం లేదు. ఆయన డబ్బులు కట్టాడు, తాడు దొరకడం లేదు. అదేవిధంగా గూడూరు వెంగళీ రోడ్డు కూడా అట్టే ఉంది, దానికి కూడా ఆయనకి వచ్చిన టెండర్, దానికి కూడా పరిస్థితి. ఎందుకంటే తాడు దొరకడం లేదు. నేను పర్సనల్గా వెళ్ళొచ్చా, నా దగ్గరికి వెళ్ళి ఏదైనా రోడ్డు చాలా గొడవ కూడా చేయాల్సి అంటే నన్ను తిప్పుకుంటారు ముందని చెప్పారంటే ఆయన చెప్పింది నేరుగా ఫీల్డ్కి వెళ్ళొచ్చా. ఎందుకంటే కొంతమంది అక్కడ చూడాలంటే ట్రైన్లో వదిలితో కూడా పోయొచ్చా. కొన్ని రోడ్డు ఉంది, ఆ రోడ్డు ఆ కింద వాళ్ళు 2 కూడా శాంక్షన్ చేశారని చెప్పి కూడా సమాజంగా తెలియజేస్తున్నాం. పనులలో మీరు పనులు కూడా ప్రారంభించుకోవచ్చని కూడా
చెప్తా ఉన్నా. ఎందుకు చెప్పాలంటే దాని ప్రాసెస్ పెట్టాం. పిన్నేరు కంటే దాన్ని నేను అడుగు పెట్టినాను, త్వరలో వస్తుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా.